సన్నజాజి కన్న సంపంగలత కన్న జున్ను గడ్డ కన్న వెన్న కన్న నెమలి కన్ను కన్న నిండు వెన్నెల కన్న కన్న తల్లి ప్రేమ సున్నితంబు. స్వామివారు తల్లి ప్రేమను ఎంత మధురమైన వాటితో పోల్చారో చూస్తే మన తల్లుల బాధ్యత ఎంత గొప్పదో, ఎంత సున్నితమైనదో మనకు బోధపడుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నవంబర్ 19వ తేదీ 1995 సంవత్సరంలో మొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని ప్రకటించి జరిపారు. మహిళా దినోత్సవం అంటే మార్చి 8న వివిధ దేశాల వారు జరుపుకునే ప్రపంచ మహిళా దినోత్సవం కాదు. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ పుట్టినదినమూ కాదు. ఇది కేవలం స్వామివారు ఆధ్యాత్మిక భావనను పెంపొందించి మహిళలకు గౌరవాన్ని, మానసిక స్థైర్యాలను, పటుత్వాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను కలిగించడం కోసం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం మాత్రమే. ఈ రోజున మాతృమూర్తిని ఆరాధించాలని, పెంచి పోషించిన తల్లిని గౌరవించి తల్లుల పట్ల కృతజ్ఞతాభిమానాలతో నడుచుకోవాలని, తల్లి యొక్క ప్రేమ తత్వాన్ని, త్యాగశీలతను, ఓర్పును, శ్రమను గుర్తించి వర్తించాలని స్వామివారు మహిళా దినోత్సవం ఏర్పాటు చేశారు. వేదంలో మాతృదేవోభవ అనేది మొట్టమొదటి వాక్యం. తల్లి పిల్లలను ఎంత కష్టపడి పెంచి పోషిస్తుందో, వారి కోసం తన సుఖాలను త్యాగం చేసి శక్తిని ధారపోసి పెంచుతుందో తెలుసుకొని బిడ్డలు తమ తల్లులను ఎలా గౌరవించాలో స్వామి బోధించారు, ఆచరించి చూపారు. స్త్రీ ప్రకృతి మాత, వేదమాత, గాయత్రి స్వరూపిణి. స్త్రీ అనే పదం సకార, తకార, రకారాల సమ్మిళితం. సకారం తాత్విక గుణం, అంటే సత్య, ధర్మ, ప్రేమ, కరుణ అనే మధురమైన గుణములు కలిగినటువంటిది. తకారం తమోగుణం, అంటే నిద్రపోవడం, సోమరితనం కాదు. స్త్రీలకు సహజమైన బిడియం, వినయ విధేయతలు, మర్యాద, మన్ననలతో ప్రవర్తించే తీరు. రా అంటే రజోగుణం. రజోగుణము అంటే అహంకారము, గర్వము కాదు. తమ గౌరవ మర్యాదలను నిలబెట్టుకోను, ఎటువంటి ధైర్య సాహసాలకైనా వెనుకంజ వేయకుండా తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడం. ఈ పవిత్రతను నిరూపించడమే ఈ రజోగుణం యొక్క అర్థం. తల్లి గర్భం భూదేవితో సమానం. అందులో ఎటువంటి సంకల్పాలతో విత్తనాలు నాటితే అటువంటి ఫలాలు అందుకోవచ్చు. సదాచార సంపన్నులు, సద్గుణవంతులైన సంతానం కలగాలంటే తల్లి పవిత్ర సంకల్పాలు కలిగి ఉండాలి. జగద్గురువైన శంకరాచార్యుని తల్లి ఆర్యాంబ నిరంతరం దైవచింతన, దైవ కార్యాలయందు నిమగ్నమై ఉండటంచే అంత జ్ఞాన సంపన్నుడైన మంచి పుత్రుడు జన్మించాడు. రామకృష్ణ పరమహంస తల్లి చంద్రమణీదేవి, వివేకానందుని తల్లి భువనేశ్వరీదేవి కూడా సత్య సంకల్పంతో మహనీయులైనటువంటి బిడ్డలకు జన్మనిచ్చి
వివేక విజ్ఞానాలను, భగవద్భక్తిని, దేశభక్తిని నూరి పోసి పెంచటాన ఆనాటి సమాజానికి మహాత్ములైన వారు లభించారు. శివాజీ తల్లి జిజియాబాయి, గాంధీ మహాత్ముని తల్లి పుతలీబాయి తమ బిడ్డలను సనాతన ధర్మ భావాలతో, భక్తి భావాలతో, దేశభక్తి కలిగించే విధంగా పెంచి పోషించి మహాత్ములను మన దేశానికి అందించారు. కన్న తల్లి మీద ప్రేమతోనైనా సరే ఒక్క చిన్న అబద్ధం చెప్పినందుకు పుతలీబాయి కుమారుని చెంప పగలగొట్టి సత్యాన్ని మాత్రమే మాట్లాడాలని బోధించటం వలన గాంధీ మహాత్ముడు సత్యవ్రతుడైనాడు. పేద కుటుంబీకుడైన అబ్రహాం లింకన్ దుస్తులను చూసి స్నేహితులు గేలి చేసినప్పుడు తల్లి ధరించే బట్టల వలన కలిగే శారీరక గౌరవం కాక మానసిక గౌరవాన్ని కాపాడుకోవాలని, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని బోధించింది. తల్లి మాట విన్న అబ్రహాం అమెరికా అధ్యక్షుడైనాడు. స్వామివారు ఒకసారి మహిళా దినోత్సవం సందర్భంగా పరిపాలనా దక్షతలో అగ్రగణ్యులైన మహిళలను ప్రస్తావించారు. వారిలో విక్టోరియా మహారాణి గురించి, ఇందిరాగాంధీ భారత ప్రధానిగా దేశానికి చేసిన సేవను గురించి కూడా స్వామి ఉదహరించారు. స్త్రీలలో 7 శక్తులు ఉన్నాయి, పురుషులలో 3 మాత్రమే ఉన్నాయనే గీతాచార్యుని పలుకులను కూడా స్వామి గుర్తు చేశారు. కీర్తి, జ్ఞాన సంపద, మృదు సంభాషణ, జ్ఞాపక శక్తి, ధారణాశక్తి, ధర్మ కార్యాలలో ధైర్యంగా పాల్గొనడం, ఓర్పు, నేర్పు కలిగిన వారు మహిళలు అని స్వామి చెప్పారు. సనాతన మహిళలైన సావిత్రి, దమయంతి, చంద్రమతి, సీత గురించి కూడా స్వామి ప్రస్తావించారు. వారు తమ పాతివ్రత్య మహిమచే పొందిన శక్తితో ఎలా తమ భర్తల ప్రాణాలను కాపాడుకున్నారో, ఆపదల నుండి ఎలా బయటపడ్డారో ప్రతి వ్యక్తిలో ఉండే శక్తిని కూడా స్వామి వివరించారు. భగవాన్ బాబా వారు ఒక మహిళా దినోత్సవాన ఇంటికి దీపం ఇల్లాలు కనుక చదువుకున్న మహిళలు ఉద్యోగాలకు మాత్రమే పరిమితమై ఇంటి పనులను పక్కన పెట్టి ఇంటిలోని వారిని ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చెప్పారు. స్త్రీల చదువు కోసం స్వామి అనంతపురంలో మహిళా కళాశాలను ప్రారంభించారు. మహిళలు విద్యావంతులైతే కుటుంబాలకు, తద్వారా సమాజానికి, దేశానికి ఎంతో మేలు జరుగుతుందని స్వామి అభిప్రాయం. అవసరమైతే ఉద్యోగం చేయవచ్చు, కుటుంబ పోషణకు ధనాన్ని వినియోగించవచ్చు. తల్లులుగా, భార్యలుగా పురుషులలో శక్తి బీజాలను నాటి వాటిని మార్చగలిగే శక్తి మహిళలకే ఉందన్నారు స్వామివారు. భర్తలను బ్రతికించిన స్త్రీలు ఉన్నారు, కానీ భార్యలను బ్రతికించుకున్న పురుషులు ఒక్కరు కూడా లేరు అని కూడా స్వామి చెప్పారు. స్త్రీలను తెలుగులో ఆడోళ్ళు అంటారు. అంటే అధికంగా మాట్లాడుతారని, అధిక ప్రసంగం వలన అనేక ఆపదలు, అనర్థాలు సంభవిస్తాయి, వాదనలకు దిగకూడదని స్వామి హెచ్చరించారు. అతి భాష మతి హాని, మిత భాష అతి హాయి కనుక ముఖ్యంగా మహిళలు మితంగా మాట్లాడాలని స్వామి సూచన. స్త్రీలు శాంతంతో, దయతో, వ్యవహార దక్షతతో
వ్యవహరించాలి. తల్లులే దేశానికి వెన్నెముక వంటివారు, శ్వాస వంటివారు. ఈ ప్రపంచ నాటకంలో తల్లుల పాత్ర ప్రధానమైనది, పవిత్రమైనది. కనుక తల్లులే నీతిని, జాతిని నిర్మించడానికి కృషి చేయాలి. తల్లి ఒడే ప్రథమ బడి, ప్రథమ గుడి కూడా. ఉత్తమ మాతృమూర్తిగా తన సంతానాన్ని చక్కగా, ఆదర్శవంతంగా పోషించి సమాజానికి అందించిన స్త్రీ మానవ జాతికి ఆదర్శమూర్తి అవుతుంది. ఆత్మగౌరవాన్ని నిలుపుకునే విధంగా వ్యవహరించాలి. నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులను చులకన చేసి మాట్లాడరాదు. సహనం మహిళ సొత్తు. తోటి మహిళల పట్ల సౌభ్రాతృత్వంతో, ప్రేమతో, అభిమానంతో ప్రవర్తించాలి. పుడమి కన్న తల్లి పూజనీయులు కదా, వారి మించువారు వసుధలేరు. కన్న తల్లి కన్న దైవమేది, జన్మభూమి కన్న స్వర్గమేది. బాబా.